సో డియర్ ఫ్రెండ్స్, జావా ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 8th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ ట్యుటోరియల్లో నేను మీకు ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన మల్టిపుల్ టెస్ట్లని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, అంటే మల్టిపుల్ కండిషన్స్ని ఎలా టెస్ట్ చేస్తాం అనే విషయాన్ని నేర్పించబోతున్నాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ ట్యుటోరియల్లో నేను మీకు నేర్పించినటువంటి విషయాలను ఒక్కసారి గమనించినట్లయితే, ఇంట్ అనే వేరియబుల్స్ రెండు తీసుకున్నాం, యాపిల్స్ అండ్ గ్రేప్స్. ఓకే, సో వాటికి వాల్యూస్ అసైన్ చేసాం. ఆ తర్వాత ఇఫ్ అనేది రాసుకున్నాం, ఫ్రాంథసిస్ తీసుకొని దాంట్లో టెస్ట్ ఏదైతే ఉందో యాపిల్స్ ఈక్వల్ టు గ్రేప్సా, యాపిల్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేప్స్ అనేటువంటి ఒక కండిషన్ని ఉంచేసి ఇఫ్ యొక్క బాడీలో మనం ఏం చేసామండి, ఒక కోడ్ అనేది రాసుకున్నాం. ఈ కోడ్ ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయినప్పుడు, అంటే ఫాల్స్ కండిషన్ అయితే కనుక సెకండ్ ఆప్షన్ మనం ఇవ్వడం జరిగింది. ఏంటది? ఎల్స్ అనేటువంటి బాడీని నిర్మించేసి. ఓకే, సో ఇది మనం లాస్ట్ ట్యుటోరియల్లో నేర్చుకున్నటువంటి ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన అంశం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం మల్టిపుల్ కండిషన్స్ ఎలా చెక్ చేస్తామనేది నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఇదంతా తీసేస్తాను, మళ్ళీ ఫస్ట్ నుండి వచ్చేద్దాం. సో క్లాస్ అనేది మీకు తెలుసు, ఇక్కడ మనం పబ్లిక్ మెథడ్ని క్రియేట్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ కాబట్టి మెయిన్ అనేది రాసుకోవాలి. అండ్ ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ కర్లీ బ్రేసెస్. ఓకే, మన మెయిన్ మెథడ్ అనేది రెడీగా ఉంది. ఓకే, సో మెయిన్ మెథడ్ కాకుండా నార్మల్ మెథడ్స్ కూడా ఉంటాయి అంటే డెఫినెట్గా ఉంటాయి, అది తర్వాత ఫర్దర్ ట్యూటోరియల్స్లో మీకు వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి రన్ చేసినట్లయితే నథింగ్ ఇస్ దేర్. అండ్ ఇక్కడ మనం ఇఫ్ రాసుకోవడానికి ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిఎస్సి చదివేటువంటి గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ని మనం టెస్ట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ ఎంపీసీ స్టూడెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎంపీసీ అంటే మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్లో అతనికి వచ్చిన మార్క్స్. సో ఐఎమ్ సారీ, ఫస్ట్ మనం ఇంట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇంట్ వేరియబుల్స్ కదా, సో సబ్జెక్ట్స్ని ఎంటర్ చేయండి, మ్యాథ్స్. అండ్ ఇక్కడ ఎంపీసీ అంటే ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఐ థింక్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక 3 ఇంట్ వేరియబుల్స్ తీసుకున్నాం. అంటే ఒక స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ని తీసుకొని మనం టెస్ట్ ఎలా చేస్తామంటే ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఉంటవి. ఓకే, మల్టిపుల్ టెస్ట్స్ అనేవి ఉంటవి. సో అవి ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మార్క్స్ ఎన్ని రావాలి, ఐ మీన్ ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మార్క్స్ వచ్చేసి ఒక 50 వచ్చినాయి అనుకోండి. ఓకే, సో ఫిజిక్స్లో ఒక 25 వచ్చినవి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇలా వస్తాయా మార్కులు అని మాత్రం డౌట్ ఏం తీసుకోవద్దు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే ఇది. ఓకే, కెమిస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు కెమిస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు 45 అనుకోండి, ఒక యావరేజ్ స్టూడెంట్ మార్క్స్ ఇవి. ఓకే, సో యాక్చువల్లీ పాస్ మార్క్స్ అనేవి వేరేలా ఉంటవి, నేను చూపిస్తాను మీకు. సో ఇతను పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది మనం ఇక్కడ ఇఫ్ కండిషన్లో రాస్తామన్నమాట. సో ఇఫ్ అనేది రాసుకొని ఇక్కడ టెస్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఒకవేళ ట్రూ అయితే బాడీ, ఒకవేళ కాకపోతే ఎల్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. అంతేనా? సో ఇది మన యొక్క ఇఫ్ స్టేట్మెంట్ రాసుకునే విధానం. ఓకే, ఇఫ్ అలాగే కండిషన్, ఆ తర్వాత బాడీ అనేది ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంతకు మునుపు మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ని తీసుకొని అది అవునా కాదా అనేది చూడడం జరిగింది, లేదా రెండు వేరియబుల్స్ చూసుకొని ఆ రెండింటి మధ్య మనం ఉన్నటువంటి సంబంధాన్ని కండిషన్స్గా తీసుకొని మనం
మనకు సంబంధించిన కోడ్ని అంటే అది ట్రూ ఆ ఫాల్స్ తీసుకొని ట్రూ అయితే ఒక కోడ్ని, ఫాల్స్ అయితే మరో కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నవి. ఓకే, 3 వేరియబుల్స్ ఉన్నవి. సో ఫర్ ఎగ్జాంపుల్ పాస్ మార్క్స్ వచ్చేసి మీకు 35 మార్క్స్ అనుకోండి. ఓకే, బాగా గమనించండి, అర్థమైపోతుంది మీకు. సో ఏంటంటే పాస్ మార్క్స్ వచ్చేసి 35 మార్క్స్కి ఒక స్టూడెంట్ పాస్ అయితే అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే 35 మార్క్స్ అనేవి మినిమం రావాలనుకుంటే సో అలాంటి కండిషన్ని మనం ఎలా రాస్తాం అంటే మ్యాథ్స్, ఓకే, మ్యాథ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 35. ఓకే, సో అప్పుడు అతను పాస్, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మనం లాస్ట్ టైం చూసినటువంటి కండిషన్ ప్రకారం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఓకే, సో ప్రింట్ లైన్లో ఇక్కడ అతను పాస్ అయితే ఎస్ అనుకోండి. ఓకే, సో లేదా ఓకే ఇక్కడ ఎస్, ఓకే ఇక్కడ నో అంటే అతను ఒకవేళ 35 కంటే తక్కువ వచ్చినట్లయితే ఫెయిల్ అయినట్లు లెక్క, అవునా కాదా? సో ఈ కండిషన్ని మనం లాస్ట్ టైం చూసినట్లు ఒకసారి రిజల్ట్ చూసినట్లయితే ఎస్ అంటే మ్యాథమెటిక్స్లో అతను పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఫిజిక్స్. ఓకే, ఆ తర్వాత ఫిజిక్స్ని టెస్ట్ చేయాలి. సో అతను ఫిజిక్స్ పాస్ అవ్వలేదు. ఓకే, అండ్ ఇక్కడ కెమిస్ట్రీ మళ్ళీ టెస్ట్ చేయాల్సింది, అవునా? కెమిస్ట్రీ అనేది టెస్ట్ చేసినప్పుడు అతను పాస్ అయ్యాడు. అయితే ఇక్కడ చూడండి, 2 సబ్జెక్టులు పాస్ అయ్యాడు, ఒక సబ్జెక్ట్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. అయితే ఇలా మనం ఒక్కొక్కటి ఎంటర్ చేసి టెస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ మనం ఒక 10 సబ్జెక్టులను టెస్ట్ చేసినప్పుడు అందులో ఏది ఫెయిల్ అయినా కూడా అతను ఫెయిల్ అయినట్లే కదా. ఓకే, ఓకే అతను ఏది ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్లే. సో ఇలా ఒక్కొక్కటి కాకుండా మనం మల్టిపుల్ టెస్ట్లు ఎలా చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ పాస్డ్ అనుకోండి. ఓకే, అతను పాస్డ్ అలాగే ఫెయిల్డ్. ఓకే, సో ఇలా అనుకోండి ప్రస్తుతానికి జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఏం చేయాలంటే 35 మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి దేనికైనా సరే, అంటే 35 కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. ఐఎమ్ సారీ. ఓకే, అట్లీస్ట్ 36 అనమాట. 35 కంటే గ్రేటర్ దాన్ అంటే ఏం చేస్తామండి, గ్రేటర్ దాన్ 35 అంటే ఏంటండి, సో 35 కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వేరియబుల్ ఏంటండి, మ్యాథ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 35 అని రాసుకొని ఆ తర్వాత దాంతో పాటుగా అంటే అండ్, ఓకే, యాంపర్ సైన్స్ అనేవి 2 వాడాలి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 35 సేమ్. ఓకే, అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కెమిస్ట్రీ పాస్ మార్క్స్ ఎన్ని ఉండాలి, 35 ఉండాలి. ఓకే, సో ఇలా మ్యాథమెటిక్స్ 35 కంటే ఎక్కువ ఉండాలి, ఫిజిక్స్ 35 కంటే ఎక్కువ ఉండాలి, కెమిస్ట్రీ కూడా 35 కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా ఎక్కువ టెస్టులు కూడా చేయవచ్చు మీరు. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ బాగా గమనించాలి, ఇది కూడా కరెక్ట్ అయి ఉండాలి, అండ్ ఇది కూడా కరెక్ట్ అయి ఉండాలి, అండ్ ఇది కూడా కరెక్ట్ అయి ఉండాలి. ఈ 3 కరెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏమొస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫెయిల్డ్ అనే రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే పాపం మా స్టూడెంట్కి ఇక్కడ ఫిజిక్స్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఓకే, అండ్ ఇక్కడ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఒకసారి గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అది
100 మార్క్స్ పేపర్ అయితేనే అతనికి 35 కంటే ఎబోవ్ వచ్చి ఉండాలి. మరి ఒకవేళ 50 మార్క్స్ పేపర్ అయ్యి ఉంటే అనే సందేహం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనేది 50 మార్క్స్కి సంబంధించిన పేపర్ అనుకోండి. అప్పుడు అతనికి ఎన్ని మార్క్స్ వస్తే చాలండి? అట్లీస్ట్ 18 వస్తే చాలు నా అంచనా ప్రకారం. ఓకే, సో 18 కంటే ఎక్కువ వస్తే చాలు, ఇది పాస్ అయిపోయినట్లే అన్నప్పుడు మీరు మార్చేసుకోండి, నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్గా 35 అన్నిటికీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మార్క్స్ని బట్టి, అంటే దాని యొక్క ఆ పేపర్ని బట్టి అక్కడ ఉండేటువంటి కండిషన్ని మనం మార్చేసుకుంటాం. సో అలాంటప్పుడు అతను పాస్ అయిపోయినట్లే. సో అప్పుడు ఏమొస్తుందండి రిజల్ట్? పాస్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి టెస్ట్ కూడా, అంటే ఈ టెస్ట్ అండ్ ఈ టెస్ట్ అండ్ ఈ టెస్ట్ 3 పాస్ అయితేనే అతను పాస్ అయినట్లు. ఏ ఒకటి ఫెయిల్ అయినా కూడా అతను ఫెయిల్ అయినట్లు. ఓకే, సో అంతేకాకుండా ఇదే టెస్ట్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సబ్జెక్టులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 విషయాలను మాత్రమే తీసుకుంటాను. ఓకే, సో ఈ కండిషన్ని తీసేస్తున్నాను. ఇది అండ్తో కూడినటువంటి కండిషన్, అంటే ప్రతి ఒక్కటి జరిగి తీరాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తెలుగు, ఇక్కడ ఐఎమ్ సారీ, ఇక్కడ ఇంట్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు కామా ఇంగ్లీష్ అనుకోండి. ఓకే, సో ఇలాంటి సందర్భంలో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏం చేస్తానంటే తెలుగు లోపల అతనికి 50 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఓకే, అండ్ ఇంగ్లీష్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఇంగ్లీష్ బదులు హిందీ తీసుకుంటాను నేను. ఓకే, హిందీ అనేది తీసుకున్నప్పుడు ఇందులో ఒక 15 మార్క్స్ తీసుకుంటున్నాను అంతే. ఓకే, సో జస్ట్ ఫర్ ఫన్ అండి, ఏం లేదు, ఇక్కడ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో తెలుగు హిందీ అనేది 2 విషయాలను మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కండిషన్ వచ్చేసి నేనేం చేస్తానంటే ఏదో ఒకటి మాత్రం ట్రూ అయితే చాలు, ఫస్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఒకవేళ 2 ఫాల్స్ అయితే మాత్రమే ఎల్స్కి వెళ్ళమని దీని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పాస్ అయినా కూడా అతను పాస్ అయినట్లే అనే సందర్భంలో, ఓకే, ఏదో ఒకటి పాస్ అయినా కూడా అతను పాస్ అయినట్లే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి సందర్భంలో తెలుగు ఈజ్ గ్రేటర్ దాన్ 30. ఓకే, ఆర్కి మనం ఏం చేయాలంటే 2 పైప్ లైన్ సింబల్స్ని యూజ్ చేయాలి. ఓకే, సో హిందీ ఈజ్ గ్రేటర్ దాన్ 30 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను రాసిన కండిషన్ ఏంటో అర్థమైందా అండి మీకు? ఐదర్ తెలుగు ఈజ్ గ్రేటర్ దాన్ 30 ఆర్ హిందీ ఈజ్ గ్రేటర్ దాన్ 30. అంటే తెలుగు అయినా 30 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి, లేదా హిందీ అయినా 30 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకే, సో అలాంటప్పుడు అతను పాస్ అయినట్లు లేదా ఫెయిల్ అయినట్లు. ఓకే, అంటే ఈ రెండిట్లో ఏది ఒక్కటి కరెక్ట్ అయినా కూడా అతను పాస్ అయిపోయినట్లే. ఓకే, సో అలాంటి సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అతనికి రెండిట్లలో తప్పు వచ్చింది అనుకోండి, అప్పుడు అతను ఫెయిల్ అయిపోతాడు. ఓకే, 2 కరెక్ట్ కాదు, అట్లాంటి సందర్భంలో మాత్రమే ఎల్స్కి వెళ్తుంది. ఒకవేళ లేదు అని అనుకుంటే, ఓకే, తెలుగు అయినా 30 కంటే ఎక్కువ ఉండాలి, హిందీ అయినా 30 కంటే ఎక్కువ ఉండాలి. అలాంటి సందర్భంలో తెలుగు అనేది ఎక్కువ ఉంది, హిందీ అనేది తక్కువ ఉంది. సో ఈ రెండిట్లలో ఏ ఒక్క టెస్ట్ పాస్ అయినా కూడా అతను పాస్ అయినట్లే, కాబట్టి పాస్డ్ అని చెప్పేసి ఫస్ట్ వాల్యూని తీసుకుంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఏదో ఒకటి కరెక్ట్ అయితే చాలు. ఇక్కడ ఎన్ని కండిషన్స్ అయినా పెట్టండి మీరు, దీంట్లో ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా కూడా అతను పాస్ అయినట్లే అని ఇక్కడ ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ కండిషన్లో. ఓకే, కానీ మనం పెట్టిన అన్ని కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఇక్కడ సెకండ్ ఎల్స్ పార్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే,
దిస్ ఈస్ ఎల్స్ అని మనం రాయొచ్చు. ఇక్కడ పాసా ఫెయిలా అనేది కాకుండా దిస్ ఈస్ ఎల్స్. ఎల్స్కి ఎప్పుడు వెళ్తుందండి? మనం పెట్టినటువంటి అన్ని కండిషన్స్ పాస్ కాలేకపోయినప్పుడు. ఓకే, అన్ని కండిషన్స్ రాంగ్ అయినప్పుడు మాత్రం ఏమవుతుంది? ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి చేయవచ్చు అనమాట. అంటే రెండు రకాల పద్ధతులను మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్లో ఒక 2-3 కండిషన్స్, అంటే ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మల్టిపుల్ కండిషన్స్ అంటాం కదా. సో ఉన్న 2 కండిషన్స్ పాస్ అవ్వాలి అంటే ఈ 2 కూడా పాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? యాంపర్ సైన్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ఇది అండ్ ఇది 2 కూడా ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ చేయమని దాని అర్థం. ఓకే, సో ఆర్ అంటే పైప్ లైన్స్ని యూజ్ చేసినప్పుడు ఇది లేదా ఇది దీంట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా కూడా ఫస్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయి లేదా సెకండ్ కోడ్కి వెళ్ళమని మనం జావాతో అన్నట్లు అవుతుంది. సో ఇది మల్టిపుల్ కండిషన్స్ని టెస్ట్ చేసే విధానం ఇఫ్ స్టేట్మెంట్ ద్వారా. ఓకే, సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చూడండి. అయినా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అప్పుడు నేను మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు నాకు నెక్స్ట్ వీడియో అంటే ట్యుటోరియల్ పెట్టేందుకు కొంత ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది. ఓకే, ప్లీజ్ ఎంకరేజ్ మీ, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. మీరు వీడియోస్ షేర్ చేయాలంటే ఫేస్బుక్ని కానీ ట్విట్టర్ని కానీ గూగుల్ ప్లస్ని కానీ యూజ్ చేయవచ్చు. ఓకే, సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.